మేము కూడా మెంతికూర పెంచామండి. ఫస్ట్ టైం ట్రై చేశాననమాట. ఎందుకంటే ఎప్పుడు ట్రై చేద్దామన్నా కూడా మాకు ఎండ ఉండదన్న కారణంతో నేను ఇలాంటివి చేయలేకపోతున్నాను. ఒకవేళ పెట్టినా కూడా కొన్ని రోజులు ఉండి తర్వాత అవి వాటికవి చచ్చిపోయాయి అనమాట. ఈసారి అలా కాదు. ఎందుకంటే మా బాల్కనీ వెస్ట్ సైడ్ అన్ని బాల్కనీస్ వచ్చినాయి అనమాట. సో మాకు ఎండ వచ్చేటప్పటికి 2 అయ్యేది. సో ఆ 2 కూడా అక్కడ చెట్లు వల్ల అడ్డొచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఆ చెట్లు. సో అవన్నీ బ్రాంచెస్ అన్నీ కట్ చేసేసారు రీసెంట్గా. సో కంప్లీట్ ఎండ్ వస్తుందనమాట శుభ్రంగా. సో ఈసారి ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఒక 3 వీక్స్ పట్టిందేమో ఇది పెరగడానికి. సో గీతు చేత కట్ చేయించాను అనమాట. నేను ఈ వీకెండ్ పెట్టాను ప్రోగ్రామ్, వాడి చేత చేయిస్తే మంచిదేమో అనిపించి. అంటే ఏదో ముహూర్తం అని కాదండి, వాళ్ళ పిల్లలకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఇలాంటి పనులకి. సో చూసారా ఇంత ప్లేట్ వచ్చిందనమాట, చిన్న ప్లేట్. సో నేను పప్పు మెంతికూర వండాను. దీనికోసం అనేసి నేను కందిపప్పు 1 కప్పు, కొంచెం పెసరపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసి కొంతసేపు నీటిలో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు నానిన తర్వాత కుక్కర్లో 1 కప్పు టొమాటో యాడ్ చేశానండి. నేను టొమాటో పోపులోకి వేయలేదు, ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేసాను. హాఫ్ ఆనియన్ వేసి చిన్న పచ్చిమిర్చి వేసాను అనమాట. 2 వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసాను. తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేశాను. 3-4 విజిల్స్ వేయించిన తర్వాత మన మెంతికూర చిన్న చిన్నగా కట్ చేశాను. చాలా వాష్ చేశానండి, ఎందుకంటే మట్టి ఉంది ఇందులో. ఆ తర్వాత కట్ చేసిన తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు కూడా ఈజీగా నేను నెయ్యితో పెట్టాను అనమాట, కమ్మగా ఉంటుందనేసి. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఇంట్లోనే నెయ్యి చేస్తానండి. పాలు గీతు కోసం తీసుకున్న పాలలోంచి మేగడ తీసేసి అవి నెయ్యి చేసుకుంటాను. సో కొంటాం కానీ నెయ్యి మ్యాక్సిమం నేను అలా చేస్తాను. సో పోపు కోసం ఫస్ట్ 1 స్పూను నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసింది, తర్వాత లాస్ట్కి మనం మెంతికూర వేసేసి అది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత బాగా కొంచెం చూసుకొని అప్పుడు ఇంకా మనం పప్పు వేసేయడం అనమాట. సో అంతే, చాలా ఈజీ. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. అన్ని పప్పులు వేసిన వాళ్ళనో లేకపోతే మెంతికూర మన ఇంట్లోదనో తెలీదు, కానీ పప్పు మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.